ఈ మానాకాలం సాగు సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తన కొరత లేకుండా చూసేందుకు మరియు నకిలీ విత్తన దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం జూన్ 23 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో విత్తన మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుమార్ అధికారికంగా ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకి అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ వెల్లడించారు. రైతు వేదికల్లో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో సన్న వడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డిఏపి వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులను శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి పంటకు నాణ్యమైన విత్తనమే పునాది అని, రైతులెవరూ అనధికారిక విక్రయ కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోద్దని హెచ్చరించారు. విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా బిల్లులు, ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావం మరియు వాతావరణ మార్పుల పరిస్థితులను తట్టుకుని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ప్రస్తుత సీజన్లో సుమారు 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 1,00,000 మెట్రిక్ టన్నులు అధికమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని, రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మనకి గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తున్న ఈ 7 రకాల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ మన డీలర్స్ దగ్గర కూడా అవైలబుల్ పెడుతున్నాం మేడం. అట్లాగే మనోహరాబాద్ మండలంలో సీడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఇంప్రూవ్ వెరైటీస్ మనకి ఈ సెగ్మెంట్లో ఉన్న విత్తనాలు కూడా రైతులకి అవైలబిలిటీ పెట్టేలాగా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం మేడం. కొంతమంది ఫార్మర్స్ సో మనము అంటే మనకి ప్రతి మంగళవారము 10 గంటల నుంచి 11:30 నుంచి 12 వరకు ఇలాగే రైతు నేస్తం ప్రోగ్రాం అంటే ప్రతి మంగళవారం ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం రైతులని పంటలు పండిస్తుంటాం. సో ప్రతి వారం అంటే మన పంట పెరుగుతుంటుంది కదా, పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మనకి ఎరువులు ఏం వాడాలి, లేకపోతే పురుగులు ఏమొస్తున్నాయి, లేకపోతే రోగాలు ఏమొస్తున్నాయి, లేకపోతే మనకి ఇక్కడ అనుగుణంగా మనకి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకోవడానికి మనకి శాస్త్రవేత్తలు, మనమైతే ఒకవేళ ఏదైనా పంట గురించి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? శాస్త్రవేత్త మన దగ్గరికి వస్తారా? రాదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ టైం తీసుకొని పోయి ఆర్డర్ తీసుకొని వేసుకొచ్చుకుంటున్నారు. లైఫ్ వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉంది, టైం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి మంగళవారం ఈ రైతు నేస్తున్నారు. మనకి కూడా తర్వాత రైతులకి ఇబ్బంది కాకుండా ఉంటే మనకి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ ఒకటే పద్ధతి పరంగా మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. విత్తనాల గురించి, ఎరువుల గురించి మీకు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడే మీకు మనం కొన్ని చూపిస్తున్నాము. సరే వీటి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ కావాలంటే ఈసారి ఇది ఎక్కడి నుంచి కొంటాం, ఇది ధరలు కరెక్ట్ ఉందా లేదా, ఏదైనా ఉన్నా సరే మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, డిఏ గారు ఉన్నారు, మీరు కాల్ చేసి కనుకోండి, మీరు మాట్లాడి కనుకోండి. ఈసారి నాకు ఎక్కువ కావాలి, మా ఊర్లో ఇంకా చాలా మంది అడుగుతున్నారు దీని గురించి, ఎక్కడి నుంచి తీసుకుంటాం, దానికి కూడా మనం మీకు హెల్ప్ ప్రొవైడ్ చేసి మనం కవర్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనకి ఎరువుల గురించి కానీ, మనకి మట్టిలో ఉన్న పోషకాహారాల గురించి కానీ, ఈరోజు మనం విత్తనాల వీళ్ళ గురించి మాట్లాడుతున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు మీరు అందరూ విన్నారు, వాళ్ళకి కూడా ఇదే మెసేజ్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో ఉంది కాబట్టి అది మొత్తం ప్రపంచంలో ఒకటి ఫినామినా ఉంది కాబట్టి, సో దీనివల్ల మా దేశంలో కూడా వచ్చిన మాన్సూన్ కాలంలో వర్షాలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఇది
కంది పప్పుల గురించి కానీ మనకి వేరే బియ్యం వెరైటీస్ కానీ మనకి నువ్వులు కానీ వెజిటేబుల్ కానీ దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. సో మనోహరాబాద్ మండలం అనేది మనకి ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడనే చాలా మంది కూరగాయల అన్ని పంటలు చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా మంది ఇప్పుడు కూడా బియ్యం మీద డిపెండెంట్ ఉన్నారు. ఈ బియ్యం చేస్తేనే మనం రెగ్యులర్గా ఒక పనిలాగా అయిపోతున్నది. సో అది కాకుండా బికాజ్ ఇది వానాకాలం సీజన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ టైంకి కానీ ఈ జూలై ఆగస్ట్లో కూడా ఒకవేళ వర్షం తక్కువ వస్తే ఎవరైనా రైతులు వంట సో ప్రతి మంగళవారం రైతులు కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మన పక్కన జిల్లాలో మా జిల్లాలో కానీ అది కూడా ఒకవేళ చూపించాలంటే మీకు కూడా పంపించి చూపిస్తాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడి కూడా కనుక్కోవచ్చు. సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది. సరే ఈయన కూడా ఇట్లాంటివి చేస్తున్నారు.